కృష్ణా జిల్లాలో అత్యంత అరుదైన క్లిష్టమైన గుండె శస్త్ర ఆపరేషన్ను విజయవంతం చేశారు. పొరంకిలోని క్యాపిటల్ ఆసుపత్రి ఇందుకు వేదిక అయింది. విజయవాడ గుణదలకు చెందిన చిక్కాల కోటేశ్వరి అనే 30 ఏళ్ల యువతి కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. నగరంలోని పలు ఆసుపత్రులు తిరిగినా ప్రయోజనం దక్కలేదు. దీంతో పొరంకిలోని క్యాపిటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సక్సెస్ఫుల్గా ఆపరేషన్ను చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద డాక్టర్ హేమకృష్ణ సాయి, డాక్టర్ శ్రీధర్, చీఫ్ కార్డియాలజిస్ట్ గోపాల్ ఆపరేషన్ నిర్వహించారు. ఇలాంటి శస్త్రచికిత్సను కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు ఏ హాస్పిటల్లో ఎవరూ నిర్వహించలేదు. బయాన్ టెక్నిక్ను ఆపరేషన్ కోసం ఉపయోగించినట్లు తెలిపారు. అలాంటి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేయడం ఎంతో గర్వకారణంగా ఉందని హాస్పిటల్ టీంని మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ మన్నే అభినందించారు. ప్రెస్ మీటింగ్ పెడతానికి గల కారణం ఏంటంటే, కోటేశ్వరి అనే ఈ 33 సంవత్సరాల మహిళకు మనం ఒక అరుదైన హార్ట్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కాంప్లెక్స్ హార్ట్ వాల్వ్ సర్జరీ అనేది మొట్టమొదటిసారిగా జరగడం అనేది జరిగింది మన క్యాపిటల్ హాస్పిటల్లో. క్లుప్తంగా ముందు ఆవిడకు ఉండేటువంటి కండిషన్ గురించి చెప్పి తర్వాత ఆవిడ చేసిన ఆపరేషన్ ఏంటనేది క్లుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 హార్ట్ సెంటర్స్లో జరిగేటువంటి ఆపరేషన్ అది. ఆ ఆపరేషన్ ద్వారా ఈ వాల్వ్ని పెద్ద చేయడం జరిగింది. 4 ఇంతలు పెద్ద చేసాం. తర్వాత ఈ బాగా సాగిపోయిన గుండెని కుట్లు వేసి దాన్ని బాగా తగ్గించాం. తర్వాత ఈ మైట్రల్ వాల్వ్ రిప్లేస్ చేసాం, అయోటిక్ వాల్వ్ రిప్లేస్ చేసాం. తర్వాత ఈ ట్రైకస్పిడ్ వాల్వ్కి రిపేర్ పద్ధతిలో దీన్ని కూడా శస్త్రచికిత్స అందించడం జరిగింది. కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా మనం కవర్ చేసి బాగా మెడికేషన్స్ ఇచ్చి మేనేజ్ చేసి మంచి కండిషన్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆవిడ ఫస్ట్ రివ్యూకి వచ్చారు. నడవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, కొంతవరకు ఆవిడ పనులు చేసుకోగలుగుతున్నారు. కంప్లీట్ రికవరీకి కొంచెం టైం పడుతుంది. బట్ నౌ షీ ఈజ్ ఇన్ స్టేబుల్ కండిషన్. వీఆర్ ఆల్ హ్యాపీ విత్ ది ఆపరేషన్స్ రిజల్ట్. ఇది మీకు అర్థం అవడానికి మనం చేసిన ఆపరేషన్ ఎలా ఉందనేది రిజల్ట్ యొక్క ఇది. ఈ ఎక్స్రే కనుక మీరు చూస్తే ఈ తెల్లగా కనిపించేది మొత్తం కూడా ఆవిడ గుండె సైజే. సో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అవడం జరిగింది. ఆవిడకి సర్జరీకి ముందు హార్ట్ అనేది బాగా ఈ 3 వాల్వ్స్ పాడవటం వల్ల హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అవడం జరిగింది. మన హాస్పిటల్లో కొత్తగా కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు జాయిన్ అయ్యారు. వచ్చినటువంటి అనతి కాలంలోనే, అంటే 4 నెలల టైంలోనే మనకు 50 రకాల కార్డియోథొరాసిక్ సర్జరీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఇది అత్యంత క్లిష్టమైన ఆపరేషన్. ఇటువంటి శస్త్రచికిత్స చేసినందుకు ముందుగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారికి, అలాగే డాక్టర్ శ్రీధర్ గారికి, వీళ్ళిద్దరికీ ముందుగా నా అభినందనలు. ఇది చాలా అరుదైన పద్ధతి, చాలా క్లిష్టమైన ఆపరేషన్. నార్మల్గా ఇటువంటి పేషెంట్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవడం అనేది జరగదు. ఎందుకంటే గుండె బాగా పెరిగిపోవడం జరుగుతుంది. నార్మల్గా 4 కవాటాలు ఉంటాయి హార్ట్లో. ఆ 4 కవాటాల్లో ఎప్పుడైతే 3 కవాటాల్లో ఇబ్బంది ఉంటే వాళ్ళ